ఓం గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు వచ్చానండి. అంశం ఏమిటి అంటే అక్షింతలు. అక్షింతలు ఏమిటి అనుకుంటున్నారా? మనం నిత్యం పూజ చేసేటప్పుడు వాడుతూ ఉంటాం, భగవంతునికి అక్షింతలు వేస్తూ ఉంటాం కదా. పువ్వులు, అలాగే పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు ఎలా కలపాలి అంటే, ఈ అక్షతలకి కొన్ని అవసరమవుతాయి. అవి ఏమిటి? బియ్యము, పసుపు కాకుండా ఇంకా కొన్ని శాస్త్రోక్తంగా విశేష ఫలితాలు ఇచ్చే పంచద్రవ్యాలు. అక్షతలు అంటే ఏమిటి? క్షతము కానివి. క్షతము అంటే విరగకుండా ఉండేవన్నమాట. అక్షంతలు కలిపేటప్పుడు నీటికి బదులు పచ్చిపాలు. పచ్చిపాలు అంటే మనం పాలు తీసుకున్నాక అవి పొయ్యి మీద పెట్టి కాచకుండా ఉండే పాలు అన్నమాట. ఆ పాలు తర్వాత పసుపు, ఆవు నెయ్యి, కుంకుమ, పచ్చకర్పూరం. అక్షతలు కలిపేటప్పుడు నీటికి బదులుగా పచ్చి పాలు కలపాలి అనుకున్నాం కదా. అలాగే మనం రోజు దేవుడిపై అక్షింతలు వేస్తాము, కానీ ఆ అక్షింతలు కలిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అవి ఎలా కలపాలి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. బియ్యం గింజలు విరిగి ఉండకూడదండి. విరిగిన బియ్యం ఉంటే ఏమవుతుంది అని తర్కించే వారికి సమాధానం ఏమిటి అంటే దోషపూరితం. అందుకని చక్కగా నిండుగా ఉన్న బియ్యాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు. పసుపు బియ్యానికి రంగును అలాగే పవిత్రతను కూడా అందిస్తుంది. ఇక ఆవు నెయ్యి. బియ్యానికి పసుపు అంటుకోవడానికి చాలామంది తెలియక నూనె వాడుతూ ఉంటారు. నూనె ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదండి. ఆవు నెయ్యి మంచిది. కేవలం ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. నెయ్యి ఎందుకు అంటే దేవతలకు ప్రీతికరమైనది. అలాగే కుంకుమ అని చెప్పుకున్నాం కదా. పసుపుతో పాటు కొద్దిగా కుంకుమ కలిపితే అవి ఎర్రటి అక్షింతలు అవుతాయి. ఈ ఎర్రటి అక్షింతలు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజకు చాలా శ్రేష్టం. అలాగే పసుపు అక్షింతలు కలిపేటప్పుడు చిటికెడు కుంకుమ వేయాలి. అలాగే ఎరుపు అక్షింతలు కలిపేటప్పుడు చిటికెడు పసుపు వేయాలి. అక్షింతలకు మంచి సువాసన రావాలి అంటే చిటికెడు పచ్చకర్పూరం కానీ లేదా మంచి గంధపు పొడి కానీ కలపాలి. ఎందుకు అంటే దేవతలు పరిమళ ప్రియులు కాబట్టి సువాసన ఉన్న అక్షింతలకు వారు తొందరగా ఆకర్షితులవుతారు అని పెద్దలు చెప్పిన మాట. పంచగవ్యాలలో ఒకటి పచ్చిపాలు. ఇవి అత్యంత శుద్ధమైనవిగా భావిస్తారు. నీరైతే త్వరగా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఆవు పాలు లేదా అంటే నెయ్యి ఇవి దైవిక శక్తిని నిలిపి ఉంచే గుణాన్ని కలిగి ఉంటాయి. వాటి ప్రాముఖ్యత, ఎలా కలపాలి ఏమిటి, వాటికి కొద్దిగా నియమాలు ఉన్నాయండి. అవి ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు అక్షంతలను కలపకూడదు. ఆ కలిపిన అక్షంతలను దేవుడికి వాడాలి అంటే స్నానం చేసిన తర్వాత చక్కగా శుచి అయిన మడి బట్టలతో దేవుడి నామస్మరణ చేస్తూ అక్షంతలను కలపడం వల్ల వాటికి దైవిక శక్తి వస్తుందంటారు. ఎలా వాడాలి? అక్షంతలను ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు కుడి చేతితో బొటనవేలు, మధ్య వేలు, ఉంగరపు వేలుతో కలిపి వేయాలి. చూపుడు వేలు అసలు తగలకూడదు. ఈ 5 వస్తువులతో కలిపి అక్షంతలతో పూజ చేస్తే కోరుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయంట. ఇక బియ్యపు గింజను భూమిలో నాటితే మొలకెత్తుతుంది, అంటే అందులో జీవం ఉంది. ఆ జీవానికి పాలు తోడైతే ఆ అక్షంతలకు ఒక విధమైన
చైతన్యం వస్తుంది. అందుకే దేవతలను ఆహ్వానించడానికి ఈ అక్షంతలను వాడతారు. ఇక నీటితో కలిపే బియ్యం చెప్పుకున్నాం కదా, మెత్తబడి త్వరగా పాడైపోతాయి కాబట్టి మనం పాలుగాను అలాగే ఆవు నెయ్యిని గాను వాడతాము. ఇక పసుపు పాలు కలిపినప్పుడు ఒక రకమైన సౌమ్యమైన శక్తి విడుదలవుతుంది. ఇది ఇంట్లో శాంతిని, శుభాన్ని కలిగిస్తుంది. ఇక వీటి ప్రాముఖ్యత అంటే ఏమిటి? మనం పూజలో అక్షంతలు వేస్తున్నాము అంటే ఏమిటి అర్థం? దేవుడిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నాము అని, మన పూజను స్వీకరించమని కోరుకుంటున్నామని అర్థం. అంతటి పవిత్రమైన పిలుపు కోసం వాడే వస్తువు అత్యంత శ్రేష్టంగా ఉండాలి, అవునా? ఈ ఆకర్షణ శక్తి ఉంటుంది. అలాగే పాలతో కలిపిన పసుపు అక్షింతలకు మంత్రశక్తిని గ్రహించే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. మనం పూజలో మంత్రాలు చదివేటప్పుడు ఆ శక్తి అక్షంతల్లోకి వెళ్తుంది. ఆ అక్షంతలను మనం తల మీద వేసుకున్నప్పుడు ఆ మంత్రశక్తి మనకు అందుతుందన్నమాట. మనం రోజు దేవుడిపై అక్షింతలు వేస్తాము, కానీ బియ్యంలో నెయ్యి, పచ్చకర్పూరం కలిపి చూడండి. ఆ పరిమళానికి మీ పూజాగది అంతా కూడా ఎంత చక్కగా ఒక దేవాలయంలా మారుతుంది. గమనించండి చేసి. వినాయకుడికి పసుపు అక్షింతలు, అలాగే అమ్మవారికైతే ఎర్రటి అక్షింతలు అత్యంత ప్రీతికరం. ముఖ్యంగా అమ్మవారి పూజకు పచ్చి పాలతో కలిపిన అక్షంతలు వాడి చూడండి. పూజా గదిలో ఒక తెలియని ప్రశాంతత వస్తుంది. ఇది తెలిసిన వారికి ఓకే, తెలియని వారైతే తెలుసుకున్నారు కదా. చక్కగా ఉందా ఈ అంశం? విన్నారు కదా. మరో అంశంతో మీ ముందుంటా. అంతవరకు నమస్తే.